ఇది OnePlus 13R జనవరిలో అయితే రిలీజ్ అయింది 2025లో. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది మీకు 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. LTPO ప్యానల్ తోటి అయితే వస్తుంది అనమాట. మీకు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కదా, ఆ రిఫ్రెష్ రేట్ అనేది అడాప్టివ్ అయితే ఉంటుంది. సో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి కూడా 4500 నిట్స్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అయితే అవుట్డోర్ కండిషన్స్లో ఇలా అయితే వస్తుంది అనమాట. నాకైతే బాగా అనిపించింది. అండ్ మీకు బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. బాక్స్లో మీకు ఆల్మోస్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ కేస్తో పాటు కేస్ హుడింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. మంచి ప్రాసెసర్ ఈ బడ్జెట్లో 35,000కి అయితే ఈ మొబైల్ నేను పర్చేస్ చేశాను. అండ్ ఈ ప్రాసెసర్ తోటి మీరు గేమింగ్ అయినా కానీ మల్టీమీడియా అయినా కానీ ఏదైనా చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు యూజర్ ఇంటర్ఫేస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా స్పీడ్గా అయితే ఉంటుందన్నమాట. కెమెరాస్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. 50 MP వైడ్ యాంగిల్ వస్తుంది, 50 MP టెలిఫోటో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కూడా 16 MP కెమెరా అయితే వస్తుంది. ఒక 2-3 అవుట్పుట్ అయితే ఇలా చూపిస్తున్నాను. మీకు మిగతా అవుట్పుట్ చూడాలంటే నేను ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను, దీన్ని రివ్యూ చేసుకుంటా. ఆ వీడియో కూడా మీరు ఇక్కడ కింద చెక్ చేయండి, లేకపోతే ఛానల్కి వెళ్ళి చూడండి. ఛానల్కి వెళ్ళినప్పుడు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.